అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 26 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా క్షుణ్ణంగా అయితే అర్థమై తీరుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభించును. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో తెలివితేటలు కలిగిన వారు, ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా ఉంటారు, అందరికీ సహాయం చేయాలనే మనస్తత్వం అయితే వీరిలో ఉంటుంది. వీరు ఎంతో గుణగణాలు, మంచి మనస్తత్వాన్ని కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో రూపలావణ్యం కూడా కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. మాటల్లో గడుస్తనం అయితే మెండుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వీరు సమాజంలో ఉన్నత స్థాయిని కూడా కలిగి ఉంటారు. ఇక వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం అయితే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అటువంటి మనస్తత్వం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఎవరినైనా కానీ ఒక చిన్న సహాయం పొందాలంటే ఈ రాశి గలవారు చాలా ఉప్పొంగిపోతూ ఉంటారు. వీళ్ళకి అంతకంత ఎదుటి వ్యక్తులకు చిన్నపాటి సహాయం చేసినా కూడా అంతకుముందు వాళ్ళకి రెట్టింపు సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం గలవారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి గలవారు మర్యాద ఇస్తే చాలా మర్యాదగా ఉంటారు. మంచికి మంచిగా, చెడుకు చెడుగా అన్నట్లు ఉంటారు. వీరు ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావంగా, కలివిడిగా అయితే ఉంటారు. వీరికి ఇబ్బందులు గురి చేసే సమయంలో చాలా చక్కగా అయితే రిసీవ్ చేసుకుంటారు. ఎవరిని కూడా నొప్పించరు. ప్రతిదీ కూడా చాలా వరకు మంచి మనసుతో కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి కారణం ఏంటంటే స్వతహాగా వీళ్ళు ముందు నుంచి కూడా ఏదైనా ఒక సమస్యను లోతుగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకునే విధంగా అయితే ఉంటారు. అయితే ఈ యొక్క రాశి గలవారు చాలా మంచి ఆలోచన శక్తి గలవారని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఊహించినటువంటి ధనాన్ని ఈరోజు పొందబోతున్నారు. ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా మంచి మంచి ఫలితాలను తెచ్చిపెట్టే విధంగా ఉండబోతున్నాయి. వీరికి ఈ యొక్క నెలలో గనక అయితే చాలా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు అయితే ఘనంగా ఉండబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేరబోతున్నారు. దూర ప్రయాణాలు చేసే వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. చక్కగా ఏదైనా కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరు కూడా చక్కగా సఖ్యతగా, ప్రశాంతంగా అయితే గడిచిపోబోతుంది. అయితే ఈరోజు వీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏమిటంటే గనక వీరి మీ ఇంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఈరోజు చాలా సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు. మీ ఇంటి దేవతారాధన అంటే మీకు చాలా మేలు కూడా చేస్తుంది కనుక ఇంట్లో పెద్దలను అడిగి ఒక్కసారి అయితే మీ కులదేవత ఆరాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. మీకు కనీవిని ఎరుగని రోజు అయితే చాలా విధంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఉద్యోగస్తులకు అయితే, వ్యాపారస్తులకు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో మీ యొక్క కులదేవత ఆరాధన చేసుకోవడం అయితే ఎంతైనా మంచిది. అలాగే ఆ దేవత యొక్క ఆశీర్వాదం లేకపోతే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కులదైవాన్ని అయితే మనం ఎప్పుడూ మరవకూడదు. అలాగే చాలామంది కులదైవాన్ని వెనకేస్తూ ఉంటారు. అది చాలా నిర్లక్ష్యం చేయడం అనేది చాలా తప్పు. కులదైవాన్ని చాలామంది పట్టించుకోకుండా ఉండడం వల్ల వెనుకటి రోజులు కదా ఇప్పుడు ఏముందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ జన్మజన్మల దోషాలు, పితృదోషాలు ఇటువంటివన్నీ కూడా పలు రకాల దోషాలు అయితే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కొన్ని రకాల దోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నింటినీ కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా కులదేవత ఆరాధన ఆశీర్వాదం తప్పకుండా అయితే ఉండాలి. ఎవరైనా మీ ఇంట్లో వారు ఒకసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఎవరైనా కానీ మీరు చెప్పినటువంటి మాటలకు అయితే అసలు నమ్మకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని, మీ శ్రమను మీరు నమ్ముకొని ఇంట్లో వారిని కలుసుకొని ఒకసారి అయితే మీ పెద్దల్ని కలుసుకొని వారి గురించి తెలుసుకుని కులదేవత ఆరాధన అయితే మొదలు పెట్టడం ఎంతైనా మంచిది. ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది డబ్బులు పారేసుకొని అదని ఇదని చెప్పి అనవసరమైన ఖర్చులు అయితే, పరిహారాలు అయితే అసలు చేర్చుకోవడము మీ ఇంట్లోనే మీకు తెలిసినటువంటి మన కులదేవత ఆరాధన చేసుకోవడం ఎంతైనా మంచిదని అయితే సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకున్న వాళ్ళు మన గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కులదేవత ఆరాధన ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యము. ఎక్కడున్నా కానీ
ముందు ఏ పని చేయడం వలన ఎటువంటి సమస్యలు నయమైనా అనే విషయాన్ని అయితే మీరు తప్పకుండా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, మీ కులదేవత ఆరాధన చేసుకోవడం మీ జీవితం పట్ల ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఇంట్లో పెద్దలను అడిగి మరి మీరు కులదేవత ఆరాధన మొదలుపెట్టడం ఎంతైనా మంచిది. అంటే చాలా ఎక్కువ రోజుల నుంచి మీకు టెన్షన్ లేకుండా ఈరోజు గడిచిపోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా మీ విద్యకు సంబంధించినటువంటి అన్ని రకాల వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఈరోజు ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల విషయాల్లో అయితే ఒడిదుడుకులు ఏదైనా లోనైనా కానీ బాధపడుతున్నా కానీ వారికి ఈ రోజున అన్నీ సర్దుకుంటాయని అయితే చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి సమయాల్లో మీకు అనేది ధనం అనేది లభించకపోయినా కూడా ఈరోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో మీ ఖర్చులకైతే ధనం అనేది అందుబాటులో ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గ అవసరాలకైతే మీ ధనం కూడా సర్దుబాటు చేయబోతున్నారు. ఉన్నత స్థితికి మీరు తోడ్పడబోతున్నారు. మీరు అనేక వివిధ స్థానాల్లో అయితే గౌరవ స్థానాల్లో మీకు చాలా గౌరవం దక్కబోతుంది. అలాగే గౌరవ మర్యాదలను పొందబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా భావించుకోవచ్చు. ఎక్కడ ఉన్నా కూడా గౌరవ మర్యాదలు అనేది తప్పకుండా మీకు ఒక స్టేటస్ అనేది రాబోతుంది. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఇబ్బందులు అయితే గురి చేస్తాయి. అటువంటి అవకాశాలు అయితే మీకు మరిన్ని కనబడుతున్నాయి. మీరు కొంత పెద్దలను అయితే సంప్రదించి ఏదైనా మాట చెప్పి ఆ తర్వాత సొంతగా నిర్ణయం తీసుకోవడం మీకు ఎంతైనా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత సమాజంలో పేర్లేని వారిని కూడా గౌరవించి ఈరోజు మీకు విమర్శలకు గురయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ కుటుంబ నిర్ణయాలు కానీ ఎవరితో కూడా పంచుకోవద్దు. అలా చెప్పడం వల్ల మీకు ఏదైనా కానీ కొంత సమాజంలో కొంచెం విమర్శలకు గురయ్యే ఆలోచనలు, మీకు కొంచెం చెడు భావనలు కలిగే చెడు ప్రభావాలు అయితే చూపించబోతున్నాయి. ఇక మీకు అయితే గనక అధికంగా అంటే ధనం అనేది ఈరోజు అధికంగా చేతి నిండా లక్షలు కోట్లు వస్తాయని అయితే కాదు. అవసరానికైతే సరిపడా ధనం అయితే తప్పకుండా మీకు సర్దుబాటు అవుతుందని అయితే తెలుసుకోవాలి. ఏదైనా అవసరం ఉంటే దానికి సంబంధించిన ధనం ఈరోజు మీకు చేతిలో నిండుగా ఉండబోతుంది. మీ పనిలో మీరు ఉన్నత స్థానాన్ని అయితే మీకు ఏ స్థాయి అయితే రావాలని మీరు కోరుకుంటున్నారో మీ కష్టం చేసినందువల్ల అదే స్థానాన్ని అయితే మీరు పొందబోతున్నారంటే గుర్తుపెట్టుకోండి. ధనం లభించేటువంటి అవకాశాల సూచనలు బాగా మరిన్ని కనబడుతున్నాయి. కాబట్టి వ్యవహారాలు ఏదైనా నూతన ప్రయోగాలు చేసేటువంటి అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఈరోజు చేసుకోవచ్చు. భూముల విలువలు పెరగడం వల్ల దీనివల్ల కూడా మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు అయితే మరిన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. సంతానం వల్ల అదృష్టం మంచి స్థాయి అయితే చేరుకోబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి మీకంటే వెనుక వచ్చిన వారికంటే ఒక పని చేసినప్పుడు మీరు వెనుక వారైతే మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయిన కారణం కానీ మరలా కూడా మీరు వారిని అధిగమించి తప్పకుండా అయితే ముందుకు వెళ్తారని తెలుసుకోండి. ఇక పెద్దలు మీకు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ స్వశక్తితో అయితే మళ్ళీ తిరిగి సాధించిన అవకాశాలు మరిన్ని అయితే కనబడుతున్నాయి. యొక్క రాశి గల వారికి మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చక్కగా ఈరోజు ఎదుర్కోబోతున్నారు, చక్కగా పరిష్కరించుకోబోతున్నారు. పరాయి వాళ్ళ వల్ల అయితే అసలు బయట ఇరుగు పొరుగు వల్ల అయితే మీరు కాస్త మనస్పర్ధలు అనేవి రాబోతున్నవి. కాస్త ఆలోచించి పరిష్కరించుకోవడం వల్ల సమస్యలు అన్నీ సమసిపోతాయి. దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు అయితే అసలు ఏమైనా అయితే వారి వల్ల ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మీరు ఎవరిని కూడా ఎక్కువగా అనవసరంగా అయితే దూషించకుండా ఉండడం, మీ యొక్క కోపం అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల మీ సమస్యలన్నీ అధిగమించిన వారైతే మీరు అవుతారు. మీరు వెంటనే చక్కగా పరిష్కారాన్ని చేసుకొని తన యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోవడం వల్ల ఈరోజు మీకు కాలభైరవ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది ఉంటుంది. అలాగే పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు తప్పకుండా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుందనే తప్పకుండా మీరు తెలుసుకోవాలి. పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం అత్యంత మంచి ఫలితాలను అయితే మీకు ఇచ్చేటువంటి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. మీరు చేయవలసిన పని ఏంటంటే గనక మీకు కలిసి రావాలంటే గనక మీరు ఈరోజు తప్పకుండా కాలభైరవ స్తోత్రాన్ని అయితే పఠించి తీరాలి. అలాగే శనిదేవుని యొక్క శని స్తోత్రాలను పఠించి మీరు మంచి ఫలితాలను కూడా చవిచూస్తారు. అలాగే అఖండమైన ఐశ్వర్యంతో గొప్ప ధనలాభంతో చేరుకోవటం వల్ల మీ సమయం అనేది మంచి రోజుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి మనం సంబంధించిన సమాచారాన్ని అంతా అయితే మనం తెలుసుకొని దానికి తగిన ఫలితాలను అయితే చేయవలసిన దేవతారాధనలను పరిష్కారాలను చేసుకుంటూ ముఖ్యంగా పాటించడం ఇటువంటి విషయాలను మనం పాటించి తీరాలి. ఈ యొక్క రాశి వారికి సంబంధించిన మంచి సమాచారం మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాము. ఇక మీరు చేయవలసిందల్లా కూడా పనులు అత్యధికమైన ముఖ్యమైనటువంటి అన్నింటినీ కూడా మీరు తప్పకుండా కులదేవత ఆరాధన అయితే అసలు మర్చిపోవద్దు. కులదేవత ఆరాధన అనేది మీరు తెలుసుకొని ఇంట్లో వారిని కనుక్కొని పెద్దలనైనా కనుక్కొని మీరు ఎక్కడున్నా సరే మొదటగా మీరు కులదేవత ఆరాధన చేయడం మొదలు పెట్టండి. పూజించినట్లయితే కనుక తప్పకుండా మీరు మంచి ఫలితాలను మీ జీవితంలో వచ్చే మార్పులను మీరు ఊహించిన విధంగా వచ్చే మార్పులను అయితే మీరు చవి చూస్తారని అయితే చెప్పుకోవచ్చు. చాలా గొప్ప స్థాయికి చేరుకునే విధంగా సమాజంలో మీకు మంచి ప్రేర పరిస్థితులు గమనించబోతున్నారంటే మీరు
తెలుసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం కూడా మీకు మెండుగా ఉంది కనుక మీరు ఈ కులదేవత ఆరాధన అయితే తప్పకుండా అయితే మొదలుపెట్టండి. అలాగే ఈ యొక్క రాశిగల వారికి మనం చేయవలసిన పనులన్నీ కూడా ధర్మపరంగా చేసుకుంటూ పోతే గనక మన పనులు అలాగే మనం చేసేటువంటి పనులే కాకుండా మన ప్రవర్తన ఇవన్నీ కూడా మనకి మంచిగా ఉంటే భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క కృప అనుగ్రహం అనేది మనకి తప్పకుండా మనకు కలిగి తీరుగుతుంది. ఈరోజు ప్రయాణాలు కూడా మీకు కొంత అనుకూలంగా ఉన్నాయి కనుక మీరు కనుక దూర ప్రయాణాలు చేయకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరి జీవితంలో సుఖశాంతులు, శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చేసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.